సో అంతర్జాతీయ వేదిక ఎప్పుడైనా చూసారా? ఏ అధ్యక్షుడికైనా ఇలా ఉంటుందా? భాష రాని వాడైనా ట్రాన్స్లేటర్ పెట్టుకుంటాడు. కరెక్ట్. మన ప్రధానమంత్రి మాట్లాడుతూ ఉంటే వానికి వచ్చిన హిందీలో మాట్లాడొచ్చు కదా. హిందీలో మాట్లాడితే వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తున్నారు. ఇప్పుడు అన్ని ఎక్విప్మెంట్ వచ్చినాయి కదా. వాజ్పేయి గారు యొక్క యునైటెడ్ నేషన్స్ లో ఐక్యరాజ్య సమితిలో హిందీలోనే మాట్లాడిండు. ఇప్పుడు ఇది మన దేశం అని కాదు, చాలా దేశాలు, ఇస్లామిక్ దేశాలు, చాలా ఆఫ్రికన్ దేశాలు, కొంతమందికి హిందీ రాదు, బట్ ఇంగ్లీష్ రాదు, వాళ్ళ భాషలో మాట్లాడతారు. ట్రాన్స్లేటర్స్ ఉంటాయి కదా. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఉంటాడు, లేకపోతే ఆయన ఇది రష్యా ప్రెసిడెంట్, లేదు అంటే ఆయన పేరేంది మన ఆయన ఇజ్రాయెల్ ప్రెసిడెంట్. దే స్పీక్ ఇన్ దేర్ ఓన్ లాంగ్వేజ్. అన్ని దేశాలలో ఇంగ్లీష్లో మాట్లాడరు. సో ఇప్పుడు అంత టెక్నాలజీ వచ్చింది, కన్వర్ట్ చేస్తారు. కానీ వీనికి విషయం పరిజ్ఞానం లేదు, వీడు హిందీలో కూడా మాట్లాడలేడు వీడు. ఎందుకంటే వానికి ఏ విషయం మీద సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదు, అది ప్రాబ్లం. వీడిని ముందడ కూర్చుండే పెట్టిర్రు. పరిపాలన చేస్తుందోడు దోసుకుంటాడు వీడు, ఈ బనియాలు. వెనకాల పరిపాలన చేస్తుందోరు బ్రాహ్మణులు. సింపుల్ ఆర్య బ్రాహ్మణులు. ట్రాన్స్లేట్ పెట్టుకుంటాడు. మన ప్రధానమంత్రి మాట్లాడుతుంటే మైక్ కట్ చేయండి అని ప్రభుత్వం అధికారికంగా చెప్పి ప్రధానమంత్రి మాటలు వినకుండా, ఎందుకంటే పాకిస్తాన్ ప్రధానమంత్రి వాళ్ళని అవమానిస్తున్నాం కదా. ట్రంప్ గారితో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఎంత మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడిండు, సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి. మనకి ఏం రాదు, వేస్ట్ ముండ కొడుకు. ఎంతసేపు సోకులు పడాలి, సూట్కే మంచిగా సూట్లు వేయాలి. ఆ సూట్లు వేసినాక కూడా మళ్ళీ దృష్టి ఎంతసేపు కెమెరా మీద ఉంటుంది, ఇట్లా తెలిసిపోతుంటుంది వాని దృష్టి అంతా. అరే నేను ఆడ ఎందుకు పోయినా దాని మీద ఉంటుంది. నేను ఫోటోలు మంచిగా వస్తున్నాయి, వాడు అడ్డం ఉంటే ఇట్లా గుంజుతుంటాడు, పక్కకుంటే వాళ్ళతో మాట్లాడు. ఎందుకంటే ఇంకేం రాదు, సబ్జెక్ట్ లేదు. నవ్వుకుండా వాడు జోక్ వేస్తే జోక్ వేయకుండా నవ్వులో కవర్ చేద్దామని ట్రై చేస్తాడు తప్ప ఇట్లా చూస్తుంటాడు. మనకి ఆ కెమెరా మీదనే ఉంటుంది వాని దృష్టి అంతా. గలీజ్ వాడుకో. సో చెప్పి ప్రధానమంత్రి మాటలు వినపడకుండా, ఎందుకంటే ట్రోల్స్ చేస్తున్నారు. ఎక్సలెన్సీ లక్ష్మణ్ సింగ్ అంటాడు, ఎక్సెల్ షీట్ అంటాడు, సావనా అంటాడు. ఇంటర్నెట్లో మీమ్స్ ట్రోల్ అవుతున్నాయి. ప్రధానమంత్రి మాట్లాడేది వినపడకుండా మ్యూట్ చేస్తున్నారు. మొన్న అంతర్జాతీయ తప్పదు బ్రదర్, చేయకపోతే ఇజ్జత్ పోతుంది. మన ఇజ్జత్ కాపాడడానికి పాపం మన మీద కనికరంతో, లేకపోతే మన భారతదేశ ప్రజలతోటి వ్యాపారాలు చేసుకోవాలి, వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి లాభం అవుతుంది కాబట్టి భారతదేశంతో రిలేషన్ కట్ చేసుకోవద్దని, వీని అశక్తతని, భారతదేశానికి ఒక అసమర్థ ప్రధానిగా ఉన్నాడని చెప్పి వీని అసమర్థని కవర్ చేయడానికి వాళ్ళు ఏదో కష్టపడతా ఉన్నారు. ఎందుకంటే వీని భారతీయుల మన మీద ఉన్న గౌరవంతో, మనతోటి వాళ్ళకి అవసరాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళు మన మీద ఉన్న జాలితోటి, వీడు మన దేశం ప్రధానిగా ఉన్నాడు కాబట్టి, వీడి పర్మిషన్ లేకుండా వాళ్ళకి ఏమి పనులు కావు కాబట్టి వీని లోపాలన్నీ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు పాపం వాళ్ళు. కానీ ఒక నెహ్రూ గారు, ఒక ఇంక్లూడింగ్ వాజ్పేయి గారు, ఒక ఇందిరాగాంధీ గారు, ఒక పివి నరసింహారావు గారు, ఒక డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు, ఒక లాల్ బహదూర్ శాస్త్రి గారు, యూ నేమ్ ఎనీబాడీ, దేవర్ ఎక్సలెంట్ సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు. భాష రాకపోని అది పెద్ద విషయం కాదు. యూ నీడ్ టు హ్యావ్ గుడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద గవర్నమెంట్. ఏమైతుంది అనేది ప్రతి సమస్య మీద పూర్తి అవగాహన ఉండాలి. ఉంటే భాషదేముంది, నీకు ఇంగ్లీష్లో ఏం మాట్లాడాలని ఏముంది, నీకు వచ్చిన భాషలో మాట్లాడు. నీకు చేత కాకపోతే, నీకు చేత కాకపోతే అధికారులను పెట్టు, రిప్రజెంట్ వాళ్ళు ఉంటారు కదా స్పోక్స్ పర్సన్, వాళ్ళతో మాట్లాడించు. నీ ఇంటెన్షన్ ఈజ్ నీకు సబ్జెక్ట్ నాలెడ్జ్, విషయ పరిజ్ఞానం ఉండాలి. నీ ఇంటెన్షన్ ఈజ్ ఇంపార్టెంట్. దే డోంట్ కేర్ అబౌట్ యువర్ లాంగ్వేజ్. కానీ మనకి ఏది లేదు, విషయ పరిజ్ఞానం లేదు, భాష ఏది లేదు, జీరో. ఎందుకు లేదు? ముద్దపప్పు సన్నాసి. సో రాజేష్ మామిడిపల్లి, మీరేమంటారు బ్రదర్? విద్యార్థి దశలో కళాశాలలో రాజకీయాలు ఉండాలి అంటారా, ఉండొద్దు అంటారా? మీరే చెప్పండి. ఉంటే మంచిదే, కానీ దాన్ని విద్యార్థి దశలో దాన్ని అబ్యూజ్ చేసిన వాళ్ళే చరిత్రలో ఎక్కువగా ఉన్నారు. ఎందుకంటే ఆ ఏజ్లో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దట్ లీడ్స్ టు మోర్ ఫైటింగ్ ఉంటుంది తప్ప ఆ యొక్క ఏమంటారు కళాశాల యొక్క చదువుకునే వాతావరణాన్ని ఒక రెండు గ్రూపులకు ఏర్పడి వీళ్ళు కొట్టుకదాల్చడే ఉంటుంది, వీడు బంధువులు ప్రకటించడే ఉంటుంది తప్ప. ఇవాళ నేను ఉస్మాన్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేసిన, ఏమంటుండే వాడు ఏబీ ఇప్పుడు వస్తుండే ఇవాళ కాలేజ్ బంద్ అంటే బంద్ చేయాలి, అన్ని బంద్ చేయాలి, హాస్టల్ అన్ని బంద్ చేయాలి. ఎందుకు? రీజన్ ఎక్కడో ఏదో ఉంటుంది, మనకు సంబంధం లేని సమస్య ఉంటుంది దేశంలో. దానికి గడికోసారి నువ్వు బంద్ చేపిస్తే ఈ ఏబీ పొడి చేస్తే వాడు పీడిఎస్సీ వాడు చేపిస్తాడు. సో అరే మరి ఎందుకు పోయినా మన కాలేజీకి?
ఆడు చెప్పేదే కొంచెం చెప్తాడు, ఆ చెప్పింది మనకు చక్కగా అర్థమే సావని, ఆ ఉన్నది కూడా ఆయనతో బంద్ చేపిస్తే మనం ఏం చేయాలి? గడివికాలను మళ్ళీ అల్లేంది ఈ ఏబీవీపీ లీడర్ అంటోడు, ఈ పీడిఎస్సీ లీడర్ అంటోళ్ళు, వారికి స్పెషల్గా వాడు మళ్ళీ వాళ్ళ హాస్టల్ ఉంటారు కదా, ఇవాళ ఈవెన్ వేరేవాళ్ళైనా హాస్టల్లో తిండి దగ్గర అక్కడ ఆ కాంట్రాక్టర్ తోటి మాట్లాడుకొని వాడిని బెదిరించి వాని దగ్గర పైసలు వసూలు చేస్తారు, వానికి పిల్లలకి తిండి చక్క పెట్టనియరు. కానీ వీనికి మాత్రం స్పెషల్గా ఆమ్లెట్ వేయించుకొని స్పెషల్గా సపరేట్ సాంబార్ వేయించుకొని వీళ్ళు మాత్రం తింటారు, కానీ అందరికీ చక్క పెట్టనియరు. సో అంటే ఆ యొక్క కాలేజ్ యొక్క వాతావరణాన్ని నాశనం చేస్తారు. రెండు వర్గాలు ఏర్కాడు కొట్లాడుకుంటే తప్ప ఆడ పాజిటివ్ ఎన్వైరన్మెంట్, చదువుకునే వాతావరణం ఉండదు. కాబట్టి అక్కడ బెస్ట్ ఆప్షన్ ఈస్ పాలిటిక్స్ యూనివర్సిటీలకు తీసుకురాకపోవడమే ఉత్తమం. ఎనీ విద్యా సంస్థలకి ఏమైనా చేసేది ఉంటే బయట చేసుకోరు, కానీ నాట్ ఇన్ ద యూనివర్సిటీస్, నాట్ ఇన్ ద ఎడ్యుకేషన్ ప్లేసెస్. ఎందుకంటే మంచి వాళ్ళు ఉంటే, మంచి వాతావరణం ఉంటే, పాజిటివ్ స్పిరిట్ ఉంటే, నిజంగా జెన్యూన్ సమస్య మీద పోరాటం చేస్తే, లేకపోతే ఒక ఫ్రెండ్లీ వాతావరణంలో ఒక శత్రువులాగా కాకుండా ఒక పాజిటివ్ ఎన్వైరన్మెంట్, ఒక నాయకత్వ లక్షణాలు ఏర్పాటు చేసుకోవాలి, ఒరేటరీ స్కిల్ ఏర్పాటు చేసుకోవాలి, ప్రజా సమస్యల గురించి అవగాహన తెచ్చుకోవాలి. ఆ పాజిటివ్ ఎన్వైరన్మెంట్ తోటి, ఒక పాజిటివ్ స్పిరిట్ తోటి కొట్లాడే వాతావరణం ఉంటే దట్ విల్ బి ఐడియల్, దట్ ఈస్ ద గుడ్. ఎందుకంటే అన్ని విషయ పరిజ్ఞానం కానీ, ఏమంటారు సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ, లేకపోతే నాయకత్వ లక్షణాలు కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, ఒరేటరీ స్కిల్స్ కానీ, స్పీకింగ్ స్కిల్స్ కానీ, రైటింగ్ స్కిల్స్ కానీ డెవలప్ అవుతాయి. దట్స్ గుడ్ ఇన్ ద ఐడియల్ వరల్డ్, ఇట్స్ గుడ్. బట్ మన దగ్గర ప్రతి దగ్గర అబ్యూజ్. ఈ సోకాల్డ్ ఈ లీడర్స్ని మళ్ళీ ఆడవాడు పొలిటికల్ లీడర్ వాడు వీళ్ళకి ధర్నా చేయాలి, 4 చిల్లర ఇస్తారా, ఆడ 4 పిల్లల్ని తీసుకురా, ఆడ ధర్నా చేద్దాం, ఆడ గొడవ చేద్దాం, రాళ్ళేసిరా. సో అబ్యూజ్ అవుతున్నది. ఇప్పటి వరకు మనం చూసిన కాడికి అబ్యూజ్ అవుతుంది. ఎవరి దగ్గరికి పోయి రాళ్ళేసి రారా అంటే ఈ పొరగాలను పట్టుకొని పోతారు, మనిషికి పైసలు ఇస్తామంటే పోతారు, ఆయనతో రాళ్ళేసి వస్తారు. ఆ ఇష్యూ అవగాహన అంటే ఈ అబ్యూజ్ ఎక్కువ అవుతుంది. కాబట్టి నా సలహా అయితే మన ఇండియా వాతావరణానికి వద్దు అని నేను చెప్తాను. సింపుల్. మహమ్మద్ సందాని బెంగాల్ ఎలక్షన్స్ గురించి మోడీ గాడు అమిత్ షా గాడు ఆడుతున్న డ్రామాలు ఎన్ని ఆడింటు రవీంద్రనాథ్ ఠాగూర్ వేషం వేసిండు. ఆడికొడుకో బంగ్లాదేశ్ పోయి ఆడ ఏదో పర్టికులర్ కమ్యూనిటీ ఆడ పోయి స్పెషల్ పూజలు చేసిండు. ఎన్ని చేసినా గెలిచిండా? వానికి ఉన్న ఒకే ఒక్క ఆయుధం, ఓకే, అదే ఏది ప్రతిపక్ష పార్టీలు లేకుండా చేయడానికేమో సిబిఐ ఈడీలు వాడుకుంటాడు. ఓకే, వాళ్ళని బెదిరించి వీని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి. ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ వాడుకుంటాడు. బెంగాల్లో మీటింగ్ పెడితే బహిరంగ సభకు రాకపోతే ఓపెన్ మీటింగ్ పెట్టకుండా ఈ యొక్క క్లోజ్డ్ మీటింగ్ పెట్టి, అంటే ఇట్లా క్లోజ్డ్ ఉంటుంది కదా, అలా మీటింగ్ పెట్టి ఎక్కడ యూపీ నుంచి, ఆ మధ్యప్రదేశ్ నుంచి, అక్కడ నుంచి జనాల్ని తీసుకొని వచ్చారు రైళ్లలో తీసుకొని వచ్చి, ఇక్కడ మేము కూడా బెంగాల్లో కూడా ఉన్నామని అట్లా దుష్ప్రచారం చేసుకొని ఆ విధంగా దీన్ని బూచిగా చూపెట్టి ఎన్నికల్లో మోసం చేసి గెలవాలని వాళ్ళకి ప్రయత్నం. ఒక 10-20% ఎట్లానే చేసి ఓట్లు తెచ్చుకుంటే మిగిలిన 10 నుంచి 20% మేము మోసం చేద్దాం. ఎట్లనే చేసి దేశంలో అన్ని రాష్ట్రాల్లో ఉంటే బీజేపీ ఉంటే అన్ని రాష్ట్రాల్లో దోసుకోవచ్చు, రాజ్యాంగాన్ని కూడా ఎత్తేయచ్చు. ఎందుకంటే రాజ్యాంగాన్ని ఎత్తేయాలంటే 2/3 ఏదో ఉన్నది సపోర్ట్ ఉండాలి. సో అదంతా ఒక బ్రాహ్మణులు, ఈ యొక్క పార్లమెంట్ ఓపెన్ వచ్చిన లుచ్చలాంటి కొడుకులు, ఈ గరికపాటి లాంటి కొడుకు, ఈ చాగంటి లాంటి పిచ్చినా కొడుకు, ఈ చిన్నజీఆర్ లాంటి పిచ్చినా కొడుకులు దేశమంతా చాలా ఉన్నారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువ ఉన్నారు. ఆ ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో, అక్కడ సో ఇలా మధ్యప్రదేశ్లో ఈ లంజ కొడుకులు అందరూ కలిసి రాజ్యాంగాన్ని ఎత్తేయాలి, మన ధర్మశాస్త్రాన్ని అమలు చేయాలని ఒక పెద్ద కుట్రలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో యొక్క బీజేపీ ప్రభుత్వం తేవాలని ట్రై చేస్తూ ఉన్నారు. సింపుల్. గలీజ్ లంజ కొడుకులు. ఇక ఏం చేస్తాడో చేయని, ప్రజలు ఆయుధాలు పట్టుకుని రోడ్ల మీదకి వస్తారో లేదో చూడుర్రి, జెన్జీ ఉద్యమాలు అయితే లేదో చూడుర్రి. మీరు అద్దెకు మించి చేస్తే గంతే అవుతుంది. ఇక సింపుల్ సివిల్ వార్ అవుతుంది, మొత్తం నాశనం అవుతుంది దేశం.